బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర పాలనా ప్రభుత్వ లక్ష్యాల అమలును వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ మంత్రులు, శాఖల కార్యదర్శులతో ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు కూడా వర్చువల్ విధానంలో హాజరు కానున్నారు. ఇక ఈ సమావేశం ప్రారంభంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 2047 విజన్లోని 10 సూత్రాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఆదాయార్జన మార్గాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల పురోగతి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణ, ఫైళ్ల పరిష్కారం, ఆన్లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై సీఎం సమీక్ష జరుపుతారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ పనితీరుపై ఈ సమావేశంలో ప్రత్యేక చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, భూముల సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ప్రజల ఆస్తులకు పటిష్ట భద్రత కల్పించే విధానంపైన చర్చిస్తారు. ఇక వీటితో పాటు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకంపై కూడా సమీక్షించనున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగ కోసం తన స్వగ్రామం నారావారిపల్లెకు బయలుదేరి వెళతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? దేవి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, సెక్రటరీలతోటి ఉన్నత స్థాయి సమావేశం జరగబోతా ఉన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు వర్చువల్ గా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా జిఎస్టిపి అలాగే 2047 విజన్ లోని 10 సూత్రాల మీద సంబంధిత అధికారులు ఈ సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఆ తర్వాత ఆదాయార్జన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ విధానంలో ప్రాజెక్టులు, పెట్టుబడులు, అలాగే ఈ ఫైల్స్ పరిష్కారం, ఆన్లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాల మీద ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, సర్వే, ఫిర్యాదుల పరిష్కారం, రిజిస్ట్రేషన్ సేవలు, బ్లాక్ చైన్ విధానంలో ప్రజల ఆస్తుల రక్షణ వంటి వాటి మీద అధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇక వాటితో పాటు ఇటీవల కేంద్రం తీసుకొచ్చినటువంటి వీబీజీ రామ్జీ పైన కూడా మంత్రులు, అధికారులతోటి ముఖ్యమంత్రి చర్చించబోతా ఉన్నారు. సమావేశం తర్వాత ఆయన సాయంత్రం సంక్రాంతి పండుగ నేపథ్యంలో తన స్వగ్రామమైనటువంటి నారావారిపల్లెకు వెళ్లబోతా ఉన్నారు. ప్రతి ఏటా కూడా సంక్రాంతి సంబరాలను కుటుంబంతో కలిసి ఆయన తన స్వగ్రామంలో నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే ఈరోజు సాయంత్రం ఈ అధికారిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి నారావారిపల్లెకు బయలుదేరి వెళ్తారు. దేవి. రైట్ రామకృష్ణ.